ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. డ్వాక్రాలో చేరే మహిళల్లో చాలా మందికి తమ ఉత్పత్తులు ఆన్లైన్ లో అమ్ముకోవచ్చని తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా ఆసక్తి చూపకపోవచ్చు. కానీ ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు ఆన్లైన్ లో తమ ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలకు అమ్ముతున్నారు. వాళ్ళు ఇంట్లోనే పనిచేస్తూ తమ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేలా చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి మరో 5 రోజుల్లో 8 నెలలవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డ్వాక్రా మహిళలపై ఫోకస్ పెట్టింది. వాళ్లను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మార్చాలనే ప్లాన్ తో ముందుకెళ్తూ తొలి దశలో 129 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టించబోతోంది. ఇందుకోసం 55 కోట్లు ఖర్చు చేస్తోంది. డ్వాక్రా మహిళలు రుణం తీసుకునేందుకు వీలుగా వారి కోసం 1250 కోట్ల రూపాయలు రెడీ చేసింది. ఈ రుణానికి వడ్డీ ఉండదు. ఏపీలో ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘంలో 10 మంది సభ్యులుంటారు. ఒక్కో సంఘానికి 10 లక్షల వరకు రుణం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ లెక్కన ప్రతి మహిళకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. ఈ డబ్బుతో ఉత్పత్తులు తయారు చేసి ఆన్లైన్ లో అమ్ముకోవచ్చు. డ్వాక్రా సంఘాల కోసం వెబ్సైట్ ఉంది. ఇందులో ఏపీ మహిళలు తాము తయారు చేసే వస్తువుల్ని ఆన్లైన్ లో అమ్ముకోవచ్చు. ఈ వెబ్సైట్ ని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ ఈ-కామర్స్ అంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహాలో ఇది ఉంటుంది. ఇందులో సెల్లర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మై స్టోర్ ఆప్షన్ కి వెళ్లి ఉత్పత్తుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఉత్పత్తులు పూర్తి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వాలో అన్ని అక్కడ చూసి ఇవ్వచ్చు. తర్వాత సబ్మిట్ కొడితే ఆ ఉత్పత్తి ఆన్లైన్ లో కనిపిస్తుంది. అన్ని రకాల ఉత్పత్తుల ఫోటోలు, వివరాలు ఎంటర్ చేయవచ్చు. వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ధరలు మార్చినా, డిస్కౌంట్లు ఇచ్చినా, ఏ మార్పులైనా చేయవచ్చు. కస్టమర్లు ఆ ఉత్పత్తులు చూసి కావాలనుకుంటే ఆర్డర్ పెడతారు. వాటిని ఇదే సంస్థ ద్వారా డెలివరీ చేయవచ్చు. సపోజ్ ₹100 వస్తువును కస్టమర్ కొంటే మరో ₹32 డెలివరీ ఛార్జ్ చెల్లించి కొంటున్నారు. అయితే ఈ డెలివరీ ఛార్జీల భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళలు చాలా రకాల వస్తువుల్ని ఆన్లైన్ లో అమ్ముతున్నారు.